మరి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎక్కడ కరీంనగర్ లో దొంగ ఓట్లు చూపించండి, ఆధారాలు బయట పెట్టు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేయగలుగుతావా? అదే రాహుల్ గాంధీ కర్ణాటకలో దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి, తర్వాత బీహార్ లో ఉన్నాయని చెప్పి పారిపోయిండు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఎలక్ట్రల్ ఆఫీసర్ అడిగితే ఆయన పారిపోయిండు. ఇప్పటివరకు సబ్మిట్ చేయలే. అన్ని కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాలతోటి ఇది మన 45 ఎంపీ సీట్ల నుంచి 99 ఎంపీ సీట్లు ఎందుకు గెలిచారు వీళ్ళు? ఒకటి, వీళ్ళు చెప్పిందంతా భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పి అది అబద్ధ మాటలతోటి హామీలతోటి ఈ రోజు అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా ఇప్పుడు కూడా ఓటు చోరీ రూపంగా మళ్ళా వీళ్ళు కూడా ఒక నాటకం ఆడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే పరిస్థితులు లేరు, ఎట్టి పరిస్థితులు లేరు. ఇప్పటికి కూడా వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లు ఎవరు ఇస్తా అని చెప్పారండి? మేనిఫెస్టోలో ఎవరు పెట్టారు? కాంగ్రెస్ పార్టీ కాదా? భారతీయ జనతా పార్టీని అడిగి పెట్టారా? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి పెట్టారా? ఏ విధంగా పెట్టారు? మీకు తెలుసది. మీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సిద్ధరామయ్య గారి నాయకత్వంలో 2015లోనే బీసీ కులగణన చేశారు. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది? మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కర్ణాటకలో, దాంట్లో అక్కడ ఎందుకు చేయలేదు? బీసీ రిజర్వేషన్లు అమలు ఎందుకు చేయలేదు? అక్కడ అమలు చేయలేదు కానీ ఇక్కడ అమలు చేస్తారా? మీకు తెలిసి 50% క్యాప్ ఉంటుందని తెలిసి కూడా సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల మీద తెలిసి కూడా మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలు మోసం చేయడం కాదా? రాష్ట్ర ప్రజల్లో బీసీ సమాజాన్ని మోసం చేయడం కాదా? బీసీ సమాజాన్ని ఓట్లు దండుకోవడానికి అధికారం రావడానికి మీరు ఇచ్చిన హామీ కాదా అది? ఎందుకు భయపడతా ఉన్నారు ఇప్పుడు? ఎందుకు అమలు చేయలేకపోతా ఉన్నారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతారా మీరు? మీరేమంటారంటే బీసీలు 56% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి వీళ్ళే చెప్తారు. 42% రిపోర్ట్ ఇస్తారు, 42% మీద బిల్లు తీసుకొస్తారు, రాష్ట్రపతి గారికి పంపిస్తారు. 42%లో 10% ముస్లింలు ఉంటారు. 10% పోతే 42లో 10% పోతే 32% మీకు బీసీలు గుర్తొస్తున్నారా? అంటే బీసీలను వల్ల ఈ రకంగా కూడా మోసం చేస్తారా? ఈ రకంగా ద్రోహం చేస్తారా? వాళ్ళకి వచ్చే నిధులు కూడా మరి బైపాస్ ఇది డైవర్ట్ చేస్తారా? ఇట్లాంటి అన్ని చెప్పి దేశ ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ బీసీ బిల్లు మీద కూడా కట్టుబడి ఉంది. ఒక నిమిషం ఆయన మళ్ళీ సంజయ్ అడగాలి.